మేడ్చల్ నియోజకవర్గంలోని ఘట్కేసర్ మున్సిపాలిటీ ఆవుషాపూర్లోని డీజీఆర్ ఫంక్షన్ హాల్లో బుధవారం అందశ్రీ సంతాప సభ జరిగింది. ఈ సందర్భంగా మేడ్చల్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ తోటకూర వజ్రేష్ యాదవ్, కోదండరాం అందశ్రీ చిత్రపటానికి పూలమాలలు అర్పించి ఘనంగా నివాళులర్పించారు. కార్యక్రమంలో పాల్గొన్న నాయకులు, కార్యకర్తలు అందశ్రీ సేవలను స్మరించుకుని ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో అందశ్రీ కుటుంబ సభ్యులు, కవులు, గాయకులు, అందశ్రీ అభిమానులు, సినీ నటుడు ఆర్ నారాయణమూర్తి, సీనియర్ జర్నలిస్ట్ మాసం యాదగిరి, విమలక్క, స్థానిక నాయకులు, ఘట్కేసర్ మున్సిపల్ మాజీ చైర్మన్ వల్లి పావని జంగయ్య యాదవ్, మామిళ్ల ముత్యాల యాదవ్, వైఎస్ఆర్ సీనియర్ జర్నలిస్ట్ పిట్టల శ్రీశైలం, సిహెచ్ వెంకటరామరెడ్డి, మారం లక్ష్మారెడ్డి, బొక్క ప్రభాకర్ రెడ్డి, బొక్క సంజీవ్ రెడ్డి, వెంకటనారాయణ, జీవన్ రెడ్డి, పద్మారావు, పరికుప్పల లింగస్వామి, చెంపాల రమేష్, బొక్క సత్యరెడ్డి పాల్గొని నివాళులర్పించారు. నదులని తిరగాలని సంకల్పించి తెలంగాణ మాట్లాడారు. నన్ను మన్నించాలి అంటే నేనే వచ్చి మీ ఇద్దరికి స్వయంగా నా చేతులతో ఇస్తాను అన్నాడు. కానీ అన్న అందనంత దూరానికి మన మధ్య లేకుండా వెళ్ళిపోయాడు. కానీ అన్న మన మధ్యనే అనేక అంశాలతో మన మధ్య ఉంటాడని మరొకసారి తెలియజేయడం కూడా ఆ చర్చించుకున్నటువంటి సందర్భంలో ఈ పుస్తకం వచ్చిన తర్వాత, అంటే పుస్తకం రిలీజ్ కార్యక్రమంలో నేను వేరే ప్రోగ్రాంలో ఉండడం, అసలు ఇక్కడనే అదే కొంచెం పక్క మన కళాకారులలో ఆణిముత్యం తెలంగాణ రాష్ట్రం సాధించుకోవడానికి ప్రధాన అంశంగా కాలుకు గజ్జగట్టి రాష్ట్రమంతా తిరిగి తెలంగాణ తెచ్చినటువంటి దాంట్లో ప్రధాన పాత్రధారి అందశ్రీ గారికి మన ఎంబడి లేకపోవడానికి చాలా చింతిస్తూ ఉన్నాం. ప్రభుత్వ లాంఛనాలతోని ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారి అధ్యక్షతన మన నియోజకవర్గంలో, మేడ్చల్ నియోజకవర్గంలో బ్రహ్మాండంగా ఒక ఆలోచన విధానంతో అంత్యక్రియలు జరిపించి ఏదైతే చేసిండ్రో కళాకారులకు ఒక తల్లి నీ కడుపున పుడతా మాయమ్మ అందుకేం పాడలేదు. కుల వృత్తుల గురించి, చెమట సౌందర్యం గురించి, చెమట గొప్పతనం గురించి, అనగాని వర్గాల గురించి, పడుగు పడిన వర్గాల గురించి ఎంత గొప్పగా చెప్పాడు అమ్మా. ఆ పాట కానీ నాయన సముద్రం సినిమాలో మాయమైపోతున్నాడమ్మా మనిషన్నవాడు, మచ్చుకైనా లేడు చూడు మానవత్వం ఉన్నవాడు, ఏడను ఎక్కడో ఒక్కడు ఏడవుంటాడు కాని కంటికి కనరాడు, మాయమైపోతున్నాడమ్మా మనిషన్నవాడు అంటూ మానవత్వం విలువల గురించి, మానవ గొడవ గురించి అమోఘంగా చెప్పాడు. మాయమైపోతున్నాడు మనిషి పడుతూ ఆయన మాత్రం మాయమైపోయాడు. అందశ్రీ గారు అన్నట్టు మనుషులు మాయమైపోయారు, మానవత్వంలో ఉన్నారు. కాబట్టి అందశ్రీ గారి యొక్క మరణం గురించి ఎంతమంది బాధపడుతున్నారు. ఈవేళ ఆయన గురించి అందరూ కూడా జోహారాలు వచ్చారు. అందశ్రీ గారికి నా తరఫున, తెలంగాణ జనసమితి తరఫున నివాళులర్పిస్తున్న. ఒక గొప్ప మనిషి, మానవతావాది, ప్రజాకవి. ఆయన లేకపోవటం తెలంగాణకు చాలా పెద్ద లోటు. వాస్తవానికి ఆయన తెలంగాణ ఉద్యమాన్ని ఒక ఊతమిచ్చి, దానికి స్ఫూర్తినిచ్చి నిలబెట్టిన వాళ్ళల్లో ఆయన ఒకటి. ఆయన గద్దర్ మాదిరిగా ఆయన కూడా చాలా కీలకమైన పాత్ర పోషించాడు. జయ జయ హే తెలంగాణ ఆయన పాడటం మొదలుపెట్టిన తర్వాత ప్రజలే దాన్ని జాతీయ గీతంగా ప్రకటించుకొని ప్రతి దగ్గర పాడుతూ వచ్చింది. ఆ తర్వాత ఆయన జయ బోలో తెలంగాణ, ఈ పాటలన్నీ కూడా తెలంగాణ సమాజంలో నిలిచిపోయినాయి. పల్లె అందాలు చూడు అని రాసిన పాట కానీ, అవి మన ధూమ్ధామ్ కార్యక్రమానికి చాలా కీలకమైనటువంటి ఒక
అంశంగా అవి పెంపొందినాయి. ఇట్లాంటి కవిగా మాత్రమే కాదు, ఆయన మనుషులందరితో కూడా చాలా కలిసిపోయి ఉంటాడు. ఎవరు కలిసినా ఒక నిమిషంలో వాళ్ళతో స్నేహ సంబంధాలు ఏర్పరచుకుంటాడు, వాళ్ళతో కలిసిపోతాడు, ఓ సంబంధాన్ని నిలబెట్టుకుంటాడు ఇక శాశ్వతంగా. ఎప్పుడు ఈ అధికారం పంచని చేరి సినిమా పాటలు అమ్ముకొని బతకాలనే ప్రయత్నం చేయలేదు ఆయన. తన పేదరికం ఎంత వెంటాడినప్పటికీ కూడా ఆయన ప్రజల కోసమే నిలబడి ప్రజల కోసమే పాటలు రాసిండు. చాలా కష్టాల్లోనే బతికిండు ఆయన. నిజంగా గొప్పతనం ఏంటంటే ఒక మామూలు పశువులు కాసిన పిల్లగాడు అనేక అంశాలతో మన మధ్య ఉంటాడని మరొకసారి తెలియజేస్తూ, నీకు సేతులెత్తి మొక్కినాదిరో తెలంగాణలో సేతులెత్తి మొక్కినాదిరో తెలంగాణలో సేతులెత్తి మొక్కినాదిరో తెలంగాణలో సేతులెత్తి మొక్కినాదిరో తెలంగాణలో విశ్వకవి అంటుందిరో తెలుగు సమాజం, విశ్వకవి అంటుందిరో తెలుగు సమాజం, నగర వెంట కలిసిపోతివో